సమ్మర్ మొత్తం అయితే మెగా ఫ్యాన్స్ అయితే రచ్చ రచ్చ ఉండిపోతుందని తెలిసింది. ఎందుకంటే ఆ సమ్మర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మెగా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే వరుసగా 4 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి మెగా ఫ్యామిలీ నుంచి అయితే. మీరు ఏ సినిమాకి వెళ్తారు కామెంట్ చేయండి. ఆల్రెడీ మన బాస్ అయితే ఈ సంవత్సరంతో అయితే బోని కొట్టాడనే చెప్పుకోవచ్చు. 300 crores పైగా కలెక్ట్ చేసింది మణిశేఖర్ వరప్రసాద్. అలా ఇదే సంవత్సరం అయితే విశ్వంబర్ అని అయితే దించుతున్నారు. అంతకంటే ముందు మన పవన్ కళ్యాణ్ సినిమా అయితే వచ్చేస్తుంది, ఉస్తాద్ భగత్ సింగ్. అసలుకంటే ఏప్రిల్ 10th రావాలి ఈ సినిమా. కాకపోతే పెద్ద పోస్ట్ పోన్ అవటం వల్ల అయితే ఈ సినిమాని అయితే ఫస్ట్కి తీసుకొచ్చారు. March 26th అయితే రిలీజ్. ఈ సినిమా షూటింగ్ అయిపోయి 2 months అవుతుందంట. ఇంకా మరి రిలీజ్ చేయడానికి టైం అయిందని రిలీజ్ చేసేస్తున్నారు. ఆ తర్వాత అయితే మన రామ్ చరణ్ గారు అయితే పెద్ద సినిమా అయితే వస్తుంది May 1st కి అయితే రిలీజ్ డేట్. అప్పటి వరకు అయితే మెల్లమెల్లగా ప్రమోషన్స్ అయితే చేస్తూ ఉంటారు, చిన్నగా హైప్ ఎక్కిస్తారు అప్పటి వరకు. ఆల్రెడీ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బీజిఎం కూడా పంపించేశారు ఈ సినిమాని అయితే. కాకపోతే ఎందుకు లేట్ అవుతుందంటే ఒక ఐటమ్ సాంగ్ అయితే మిగిలిపోయింది, ఇంకా కొన్ని సాంగ్స్ మిగిలినాయి అంటే కొంచెం బ్యాలెన్స్ షూటింగ్ అయితే ఉంది. ఆ తర్వాత అయితే మన మెగాస్టార్ గారు అయితే విశ్వంబర్ అయితే ఛార్జ్ తీసుకుంటారు. ఈ సినిమా అనౌన్స్ అయ్యి 3 years పైగానే అవుతుంది. ఇంకా కాలేదంటే విఎఫ్ఎక్స్ కొంచెం బెటర్ గా చేయడానికి అయితే ట్రై చేస్తున్నారంట. బయటకు వచ్చిన టాక్ ప్రకారం అయితే July 10 అయితే ఈ సినిమా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అసలు కంటే ఈ సినిమా పోయిన సంక్రాంతికి రావాలి, కాకపోతే డేట్ అయితే గేమ్ చేంజర్ కి ఇచ్చారు. ఆ తర్వాత రిలీజ్ చేద్దామన్న విఎఫ్ఎక్స్ రాలేదని రిలీజ్ చేయలేదు. ఈ సంవత్సరం అయితే ఖచ్చితంగా రిలీజ్ చేస్తున్నారు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ సినిమా మన వరుణ్ తేజ్ది కొరియన్ కనకరాజు సినిమా. దీనికైతే కన్ఫర్మ్ డేట్ అయితే లేదు. సమ్మర్ కి అయితే రిలీజ్ చేస్తున్నారు, కాకపోతే డేట్ అయితే లేదు సినిమాకి. టైటిల్ గ్లిమ్స్ మాత్రం అదిరిపోయిందని అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా స్టోరీ కొరియన్ లో ఉంటుందో లేకపోతే ఇండియాలో ఉంటుందో మనకైతే అర్థం కావట్లేదు, కానీ కటన్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఫిక్స్. సరే మరి మీరు ఈ 4 సినిమాలు ఏ సినిమాకి వెళ్తారో కామెంట్ చేస్తే చెప్పండి. 4 మెగా హీరోస్ లో మీ ఇష్టమైన హీరో ఎవరు కామెంట్ చేసి చెప్పండి.